కొడదాం అనుకున్నాను నేను ఇక్కడ. సౌండ్ ప్లీజ్. రే అసలుది కాకుండా కొసరదేశారేంట్రా? థ్యాంక్ యూ వెరీ మచ్. హలో 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 హలో. ఓయ్ డాక్టర్ ఇంతే చేయమన్నారా? అయిపోయిందా? ఎవరైనా నేను కాళ్ళతో కిక్కు కొట్టడం చూశాను కానీ మీరు పళ్ళతో కొట్టారు. ఇది ఎక్కడ స్టైల్ అసలు? అని పళ్ళ సెట్ ఊడిపోతే హూ ఇస్ రెస్పాన్సిబుల్ అండి? ఐ మిస్ యూ సుమా, చాలా కాలం. యా థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు. సో ఎనీ డైలాగ్? మూవీలోని ట్రైలర్ చూశారు కదా మీరు, డైలాగ్ ఏమైనా చెప్తారా? నా టాలెంట్ మీకు తెలుసు కదా, ఎందుకు మళ్ళీ డైలాగ్? వేసిన 2 స్టెప్పులకే ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గిపోయినట్టుగా కనిపిస్తుంది. ఏయ్ ఒక్కసారి ఆ హుక్ స్టెప్ వేయండి రా, మళ్ళీ సాంగ్ ప్లే చేయి. ఓన్లీ బుల్లెట్ అంతే, జస్ట్ ఆ రీల్ వరకు. రెడీ? ఇందాక తిరుమల కిషోర్ గారు చేశారు. ఇది రెడీ రెడీ. ఒక్క నిమిషం, మా డాన్సర్లు ఎవరైనా ఉంటే ఒక్కసారి. బ్రహ్మాజీ గారు జస్ట్ మర్చిపోయారు బికాస్ ఆఫ్ ఏజ్ ప్రాబ్లమ్స్. ఎవరైనా ఉన్నారా? స్టెప్ వేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఒక్కళ్ళు రండి, ఎవరైనా ఒక్కళ్ళు రండి. రండి రండి రండి. ఎందుకు? మీరు చేయొచ్చు కదా, మిమ్మల్ని ఫాలో అవుతా. నేను ఇవాళ యాంకరింగ్కి మాత్రమే చెక్ తీసుకున్నాను, డాన్స్కి విడిగా తీసుకుంటాను నేను. వస్తున్నాడు బాబు, రామ్మ బుల్లెట్ స్టెప్ చేసి చూపించు ఒకసారి బ్రహ్మాజీ గారికి. తొందరగా రా 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 రా. కమాన్, యాజ్ ఇట్ ఈస్గా చేయాలి బ్రహ్మాజీ గారు. ఆవు భయ్యా, దా. వీడేంటి నేను ఏదో అప్పడగడానికి పిలిచినట్టు వచ్చాడు. ఒరేయ్ ప్లే చేయండి రా తొందరగా, వీడి జుట్టుకు కూడా కొంచెం నూనె వాడాలి. ఆల్మోస్ట్ ఇది చేసిన దానికే ప్రభుదేవ మాస్టర్లా ఫీల్ అయిపోతున్నాడు ఇప్పుడు బ్రహ్మాజీ గారు. బా గ్రేట్ అండి, నిజంగా సూపర్. నా అదృష్టం ఏంటంటే మీరు ఏం చెప్పినా నాకు వినపట్ల. అది ఏజ్ ప్రాబ్లం, మీ అదృష్టం. మామూలు పక్కనే ఉన్నారు కదా, వాళ్ళకి వినపడుతుంది. మీరు ఏం చెప్పినా నాకు ఏమనపట్ల. మేము అలాంటి స్పీకర్స్ పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. జోకులు వేసినా పర్లేదు. ఎవడన్నా మేము జోకులు వేయట్లేదు. మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి చెప్పండి. నేను మీ గురించి వచ్చాను. మీరు ప్రీ రిలీజ్ గురించి వచ్చారు. యా, జూలై 14th రిలీజ్ అవుతుంది ఇన్ థియేటర్స్. ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. రెగ్యులర్ గా చెప్పేది, వేరే ఏదైనా చెప్పండి. ఎందుకంటే నాకు ఇష్టమైన డైరెక్టర్ లింగస్వామి గారు. ఆయన రన్ సినిమా చూశాను చెన్నైలో ఉండగా, అప్పటి నుంచి మంచి ఫ్యాన్ నేను. సో సీను నాకు బాగా పరిచయం. లింగస్వామి గారు రామ్తో సినిమా చేస్తున్నారంటే నేనే వెళ్ళి ఆయన ఆఫీస్కి వెళ్ళి మా సీను నాకు పరిచయం చేశాడు. లింగస్వామి గారు నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ ఈవెంట్కి పర్టికులర్గా ఎందుకు వచ్చానంటే, లింగస్వామి గారు ఐ లవ్ యూ. ఆయన యాటిట్యూడ్ కానీ, ఆయన చాలా డౌన్ టు ఎర్త్, బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. ఆయన సినిమాలో యాక్ట్ చేయడం చాలా ఈజీ. ప్రతిదీ ఆయన బాడీ లాంగ్వేజ్తో చూపిస్తారు. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ యూ సార్. మీరు నెక్స్ట్ సినిమా చేస్తే డబ్బులు లేకుండా చేస్తాను, మీ సొంత సినిమా. నోట్ దిస్ పాయింట్. తూచ్ తూచ్. ఆయన ఒక సీన్ చెప్తుంటే దాని ముందు 2-3 సీన్లు ఎక్స్ప్లెయిన్ చేసి ఒక యాటిట్యూడ్, బిహేవియరు, బాడీ లాంగ్వేజు అన్నీ చేసి చూపించేస్తారు. డంగ్ టడంగ్ యాక్షన్తో సహా అంత మూడ్లో తీసుకెళ్తారు. నాకు బాగా నచ్చిన డైరెక్టరు. ఎంత వినయంగా ఉంటారో అంత యారగెన్స్ యాక్ట్ చేసి చూపించేప్పుడు కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ. సేమ్ మాకు తెలుగులో మా హరీష్ శంకర్ కూడా అంతే. ఆ వాడి వేడి వగరు పొగరు అన్నీ మాకు ఉన్నాయి డైరెక్టర్. చూడండి ఎలా ఉన్నాడు, చూస్తున్నాడు సేమ్ అలాగే. సో ఇక రామ్ ఈ సినిమాలో నేను రామ్ పెర్ఫార్మెన్స్ చూసి ఫ్యాన్ అయిపోయాను. తెలుగు ఎంత బాగా చెప్పాడో, తెలుగు కన్నా
అద్భుతంగా తమిళ డైలాగులు కూడా ప్రతి సీను ఓన్లీ సింగిల్ టెక్తో చేసేవాడు. అంతే ఇంటెన్సిటీతో నాకు ఆశ్చర్యం వేసేది. తెలుగు అంటే ఒక మదర్ టంగ్ అది, బట్ తమిళ్లో అంత పవర్ఫుల్గా నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేసేది. యాక్చువల్గా బాలీవుడ్లో ఉన్న రాము మన తెలుగులో మనతో యాక్ట్ చేయడం చాలా అదృష్టం. అంత రియల్లీ టాలెంటెడ్. ఇక మా కీర్తి, పేరులోనే కీర్తి ఉంది కాబట్టి కృతి. కిరితి ఓకే, మీ ఇష్టం, మార్చుకోండి. ఎనీథింగ్. బేబమ్మ, లవ్ యూ బేబమ్మ. యా, ఇప్పుడు ఆ బేబమ్మ ఉండదు ఇందులో. మీరు చూస్తే షాక్ తింటారు. ఎందుకని నేను సాంగులు చూశాను, నాకు మతిపోయింది. ఆ బేబమ్మేనా ఈ బేబమ్మ అని. బ్రహ్మాండమైన కమర్షియల్, సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ హీరోని అవ్వబోతుంది ఈ సినిమాతో. ఇంకేం మిగలలేదు. మీరు అలా చూస్తే నాకు కంగారు వస్తుందండి. నిజం అండి, ఆ, మీరు నిజాలే చెప్తున్నారు. జెన్యున్గా కంగారు ఫీల్ అయ్యి ఎందుకు మీకు? చెప్తున్నాను. మీరు నా ఇంకా అలా చూస్తుంటే ఇంకేమైనా మిగిలితే మీరు వాట్సాప్లో కూడా పంపించవచ్చు. కన్నా ఒక్క డైలాగ్ అంట. డబ్బులు ఇస్తేనే డైలాగ్ చెప్పేది. ఇక్కడ అదేంటి ఇప్పుడే లింగుస్వామి గారు నేను మీ ఫ్యాన్ ని, నెక్స్ట్ సినిమాకి డబ్బులు లేవు. వారియర్ సినిమా చూడండి, అందులో డైలాగ్ అంటే ఏంటో తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా కవర్ మా చేశారు. డైరెక్షన్ టీంకి కానీ మా సుజిత్, వాసుదేవన్ వీళ్ళందరూ నన్ను చాలా ప్రేమించారు. జనరల్గా తెలుగు తమిళ్ తీసేటప్పుడు తెలుగు ఆర్టిస్టులు తెలుగు, తమిళ ఆర్టిస్టులు తమిళ్లో తీసుకుంటారు. బట్ ఈ సినిమాలో నాకు తమిళ్లో ఇంట్రడ్యూస్ కాదు చేశాను, బట్ చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. లవ్ యూ లింగస్వామి, లవ్ యూ టూ. థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ మా బేబమ్మ, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు. థ్యాంక్ యూ.